6:30 ఆ టైంకి అట్లా శ్రీదేవి ఆమె హస్బెండ్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో ఒక అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ గిరీష, మిగతా ఇంకొంతమంది ఒక 3 వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగిందనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ ఉంది, చెవి మీద కూడా కట్ ఇంజరీ ఉంది. అతనికి భాస్కర్ రెడ్డికి 2 ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నారు డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరు ఏంటనేది టీమ్స్ ఫామ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నాలు జరుగుతాం.